దేశంలో అన్ని చేంజ్ అయ్యాయి. మీ నగలు కూడా చేంజ్ చేయండి. మీ పాత నగకు గ్రాముకి 150 రూపాయలు ఎక్స్ట్రా పొంది కొత్త నగలు తీసుకోండి. అదే తక్కువ తరుగుకు మీ లలితలో మాత్రమే. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. 3 రోజుల పాటు సీఎం చంద్రబాబు కుప్పం నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటిస్తున్నారు. రెండో రోజు పర్యటనలో భాగంగా సెట్టిపల్లిలో నెట్ జీరో నమూనా గృహాలను పరిశీలించిన తర్వాత స్వర్ణకుప్పం ప్రవేశ ద్వారానికి ప్రారంభిస్తారు. కుప్పం ప్రాంతీయ ఆసుపత్రిలో సిటీ స్కాన్ కేంద్రం, డయాలసిస్ కేంద్రాన్ని ప్రారంభించి ఆరోగ్య శాఖ ప్రదర్శనను సందర్శిస్తారు. అనంతరం కూడా అతిథి గృహాన్ని ప్రారంభించి పార్టీ కార్యాలయంలో జననాయకుడు ఫిర్యాదుల వ్యవస్థను పరిశీలిస్తారు. ఇక గుడుపల్లి మండలం పొగురుపల్లి పారిశ్రామిక వాడలో ఏర్పాటు చేసిన 3 కొత్త పరిశ్రమలను చంద్రబాబు ప్రారంభించనున్నారు. పరిశ్రమల ప్రారంభోత్సవాల అనంతరం పొగురుపల్లి పారిశ్రామిక వాడలో నిర్వహించే భారీ బహిరంగ సభలో సీఎం చంద్రబాబు పాల్గొని ప్రజలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. అనంతరం కుప్పం మున్సిపాలిటీలో నిర్మించిన గ్యాస్ కెమిట్రియం, మెటీరియల్ రికవరీ ఫెసిలిటీ సెంటర్, ఫుడ్ కోర్ట్, ప్రభుత్వ ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన సిటీ స్కాన్ వంటి పలు అభివృద్ధి పనులను ప్రారంభించనున్నట్లు తెలుస్తోంది. అలాగే ప్రతిష్టాత్మక మోడల్ బస్ కాంప్లెక్స్ నిర్మాణానికి శంకుస్థాపన చేసే అవకాశం కూడా ఉందని సమాచారం. ఇదే పర్యటనలో కంగుంది ప్రాంతంలో 529 ఎకరాల భూములకు సంబంధించిన లబ్ధిదారులకు పట్టాలు పంపిణీ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో స్థానిక ప్రజల్లో ఈ పర్యటనపై ఆసక్తి నెలకొంది. సీఎం పర్యటన నేపథ్యంలో జిల్లా అధికారులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.